ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లందరికీ నమస్కారం. మీ ప్రిపరేషన్కి బూస్ట్ ఇచ్చే ఈ రోజుకి సంబంధించిన 5 అతి ముఖ్యమైన వార్తలేంటో, వాటి విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మనకు సమయం చాలా విలువైంది కదా, అందుకే కేవలం కొద్ది నిమిషాల్లోనే మీ పరీక్షలకు అత్యంత అవసరమైన టాప్ 5 కరెంట్ అఫైర్స్ను చకచకా తెలుసుకుందాం. సరే, మనం మొదటి వార్తతో మొదలుపెడదాం. ఇది నేరుగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అప్డేట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో చూద్దాం రండి. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 6.8%. అవును, మన జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.5% నుంచి 6.8%కి పెంచింది. ఇది మన ఎకానమీ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఒక గట్టి సంకేతమన్నమాట. చూడండి, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రెపో రేటును మార్చలేదు, అంటే స్థిరంగా ఉంచారు. కానీ జీడీపీ అంచనా పెరిగింది. మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ 3 విషయాలు కలిస్తే ఏంటర్థం? మన ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఈ పాయింట్ను ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇక ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సంబంధాల వైపు వెళ్దాం. ఈ మధ్య కౌలాలంపూర్లో 22వ ఆసియాన్ ఇండియా సమ్మిట్ జరిగింది. ఈ సమావేశం మన దేశానికి ఎందుకంత ప్రాముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమ్మిట్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలక అంశాలు ఇవి. ముఖ్యంగా 2026ను సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించడం, అలాగే తూర్పు తైమూర్ కొత్త సభ్యదేశంగా చేరడం. యూపీఎస్సీ లాంటి పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం చాలా ఎక్కువ. సో ఆసియాన్లో ఇప్పుడు మొత్తం 11 సభ్యదేశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడొక చాలా ఆసక్తికరమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్. మన భూమి కక్షలోకి ఒక కొత్త ఖగోళ వస్తువు వచ్చి చేరిందట. అంతరిక్షం నుంచొచ్చిన ఈ కొత్త అతిథి ఎవలో తెలుసుకుందామా? క్వాసీమూన్ పేరు కొంచెం కొత్తగా ఉంది కదా. దీన్నే అర్ధచంద్రుడు అని కూడా అనొచ్చు. అంటే ఇది మనకున్నట్టు నిజమైన చంద్రుడు కాదు, కానీ మన భూమితో పాటే సూర్యుని చుట్టూ ప్రయాణించే ఒక కాస్మిక్ ఫ్రెండ్ లాంటిది. మన ఈ కొత్త కాస్మిక్ ఫ్రెండ్కి ఒక పేరు కూడా పెట్టారు, 2025 PN7. ఇది ఏకంగా 2083 సంవత్సరం వరకు మనతో పాటే మన కక్షలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎగ్జామ్స్ కోసం ఈ పేరు, ఆ టైమ్లైన్ రెండూ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటిదాకా విన్నది ఎంతవరకు గుర్తుందో ఒక చిన్న క్విజ్ టైం. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం గదా, దీనికి సమాధానమేంటో వెంటనే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. 4వ అంశం మనందర్నీ ఆలోచింపజేసేది మన గ్రహానికి సంబంధించింది. వరల్డ్ మిటియరోలాజికల్ ఆర్గనైజేషన్ అంటే WMO ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఇది మన భూమి ఎదుర్కొంటున్న ఒక పెద్ద ప్రమాదాన్ని మన కళ్ల ముందు ఉంచుతోంది. ఈ చార్ట్ చూస్తేనే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. 2024లో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఏకంగా 3.5 ppm పెరిగాయి. మనం 1957 నుంచి ఈ లెక్కలు చూస్తున్నాం. చరిత్రలో ఇంత వేగంగా ఎప్పుడు పెరగలేదంటే ఆలోచించండి. ఈ నివేదికలోని కీ పాయింట్స్ ఇవే. పరీక్షల్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి వాతావరణ మార్పులకు కారణాలేంటి, లేదా వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి అని అడిగినప్పుడు ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక మనం చివరి వార్తకు వచ్చేశాం. ఇది టెక్నాలజీ, చట్టం రెండింటికీ సంబంధించింది. మన దేశంలో డిజిటల్ ఆస్తుల చట్టపరమైన స్థితిని పూర్తిగా మార్చేసే ఒక ముఖ్యమైన కోర్టు తీర్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిజంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. మద్రాస్ హైకోర్టు క్రిప్టోకరెన్సీని ఒక యాసెట్గా గుర్తించింది. కరెంట్ అఫైర్స్లో ఇది ఖచ్చితంగా ఒక హాట్ టాపిక్. ఈ టేబుల్ చూస్తేనే మనకు తేడా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ తీర్పు రాకముందు క్రిప్టోకరెన్సీ చుట్టూ చాలా కన్ఫ్యూషన్ ఉండేది. కాని ఇప్పుడు కోర్టు తీర్పుతో దానికి ఒక ఆస్తిగా చట్టపరమైన గుర్తింపు, రక్షణ లభించింది. ఇది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు చాలా అవసరమైన భద్రతనిస్తుంది. సరే, ఈరోజు మనం ఈ 5 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. మరి వీటిని మన పరీక్షల ప్రిపరేషన్లో ఎలా ఉపయోగించుకోవాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. మరి 4 స్టెప్స్ని ఫాలో అయితే సరిపోతుంది. 1. మనం డిస్కస్ చేసిన ప్రతి 5 టాపిక్స్ పైన షార్ట్గా, క్రిస్ప్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. 2. ఈ న్యూస్ని మీ సిలబస్తో కనెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ఆర్బీఐ అప్డేట్ని ఎకనామీతో, ఆసియాన్ సమ్మిట్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్తో లింక్ చేయాలి. ఇక 3. 6.8% జీడీపీ, 424 ppm CO2 ఇలాంటి నంబర్లు, పేర్లను బాగా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ది 4.
ఈ టాపిక్స్ మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ వెతకండి లేదా మీరే ఓన్గా కొన్ని ఎంసీక్యూస్ క్రియేట్ చేసుకోండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీ ప్రిపరేషన్లో ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని నొక్కండి. మేం రోజు ఇలాంటి విశ్లేషణలు అందిస్తూనే ఉంటాం. అస్సలు మర్చిపోవద్దు, మధ్యలో అడిగాను కదా క్విజ్ ప్రశ్న, దానికి మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నాలెడ్జ్ షేర్ చేసుకుంటే పెరుగుతుంది కదా. ఒకరికొకరం సపోర్ట్గా ఉందాం. ఈ రోజుకు ఇంతే. రేపు మరిన్ని ముఖ్యమైన వార్తల విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చదువుతూనే ఉండండి. ఆల్ ద బెస్ట్.